ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కృష్ణయ్య, ఈరోజు భారం అంతా నీ మీదే ఉంది. అమ్మా నాన్నల పెళ్లి జరిగే టైంకి నేను నా చామ్మెడలో తాళి కట్టడానికి నిర్ణయం తీసేసుకున్నాను. చామంటే నాకెంత ఇష్టమో, తనని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. ఆ నిషాతో అమ్మ పెళ్లి ఎప్పుడు అంటుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నానని తెలుసు కదా. అందుకే ఈరోజు చామ్ నా జీవితంలోకి వచ్చేయాలి. మా ప్రేమ మీ రాధాకృష్ణుల ప్రేమ లాంటిదే కృష్ణయ్య. అలా అని మేం మీలాగా విడివిడిగా ఉండేలా చూడకే, కలిసి బ్రతికేలా చూడు కృష్ణయ్య. నేను తాళి కట్టే వరకు చామ్కి కూడా తెలీదు. తెలిసాక కూడా ఏమీ అనకూడదు. అదంతా జాగ్రత్తగా జరిగేలా నువ్వే ఆశీర్వదించాలి. ప్రేమ్ బాబు ఈరోజు చామంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు నేనేం చెప్పినా వినడు. నన్నొప్పించడానికే చూస్తాడు. చామంతి మెడలో ప్రేమ్ తాళి కట్టినా రమాదేవి వాళ్ళు పెళ్లిని ఒప్పుకోరు. ప్రేమ్ మెడలు వంచైనా నిషా మెడలో తాళి కట్టిస్తుంది. అప్పుడు చామంతి బతుకు కూడా నాలా బానిస బతుకైపోతుంది. అలా జరగకూడదంటే వేరే దారి లేదు. ప్రేమ్కే నచ్చజెప్పి ఒప్పించాలి. ప్రేమ్ బాబు ఎక్కడా? రమాదేవి పెళ్లి జరిగే టైంకే కదా తాళి కడతా అన్నాడు. ఈలోపు ప్రేమ్ బాబుని పట్టుకొని తన మనసు నొప్పించకుండా మాట్లాడి ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. కృష్ణయ్య, భారం నీదేనయ్యా. నాన్నా, అత్తయ్యకి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం అంత ముఖ్యమా? తను చేసుకుంటే మధ్యలో నీకేమైందే? నా గురించి ఆలోచించట్లేదు కదా, అందుకని. ఇది వేరే ఆలోచనతో మీ అత్తయ్య చేస్తుందిలే. నువ్వేం ఫీల్ అవ్వకో, వదిలేసే. ఏంటంట అంత పెద్దది? తర్వాత చెప్తానులే. ఆ రోజా సంగతి చూసి అరుణ్ బావతో నా పెళ్లి చేస్తానని మాత్రం చెప్పరే. ఏయ్, అంతటి అవకాశం ఇచ్చా ఏం చేశావు? రోజా గ్లాసు నువ్వు తీసుకున్నావు, మళ్ళీ ఏం చెయ్యరు అని నన్నే అంటున్నావా? గుర్తు చేయకు, మండిపోతుంది. సరే సర్లే, ఇంకొక అవకాశం దొరికాక చెయ్యండి. చేస్తాను, నువ్వు కామ్గా ఉండు. పద. నమస్తే, కూర్చోండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. అమ్మా నిషా, మీ ఫ్రెండ్ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారంట? బయలుదేరారంట డాడ్, వస్తుంటారు. రమాదేవి గారు ఈరోజు ముగిస్తారంటావా? ఆవిడ చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు డాడ్. ఈ విధంగా ఆ చేప మన వల్ల చిక్కబోతుందన్నమాట. గాడ్ ఈస్ గ్రేట్. పీటలు పెట్టేశా. పూలు, పళ్ళు, అక్షింతలు, పసుపు, కుంకుమ, తాలిబొట్టు.
అన్నీ సెట్ చేశా. పంతులు గారు, మీరు అక్కడ కాదండి, ఇక్కడ కూర్చోండి. రండి. ఏం చేస్తున్నావు ప్రేమ్? అక్కడేమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు చేతులు ఊపుతున్నావు. బిడ్డ గాలేమైనా సోకిందా ఏంటి? నీ మొహం. పెళ్లి జరుగుతుందిరా, ఆ ఏర్పాట్లే చేస్తున్నా. సార్కి మేడంకి పెళ్లి అక్కడ జరుగుతుంటే ఇక్కడ చేస్తున్నానంటావేంటి? నీకేమన్నా అయిందమ్మా? రే చిట్టిగా, అక్కడ అయ్యేది అమ్మా నాన్నల పెళ్లి, ఇక్కడ అయ్యేది నాకు చామంతికి. వావ్, నిజమా? నేను చెప్పింది చేస్తున్నావు అన్నమాట. ఎస్. ఇదేంటి ప్రాక్టీసా? ఎస్. తాలిబొట్టు తెచ్చావా ప్రేమ్? ఎస్. ఇంతకీ హీరోయిన్ ఎలా రప్పిస్తావు? ఎలాగోలా కన్విన్స్ చేయాలరా. చెప్పి తీసుకొస్తావా ఏంటి? అప్పుడు చెప్పిన చోటు నుంచే పారిపోతుంది. మరి ఎలా మేనేజ్ చేస్తావు ప్రేమ్? నా ప్లాన్లో నేనున్నా చిట్టి. వెయిట్ అండ్ సీ. సరే ప్రేమ్, ఏదో ఒకటి చెయ్యి. మీరిద్దరు ఒక్కటి కావడమే కావాలి. ఈ విషయం చందుకి చెప్పాలరా. అంత పని మాత్రం చేయకు ప్రేమ్. చందు అసలే భయస్తురాలు. ఈ హడావిడిలో చెప్పావంటే ఆ టెన్షన్లో ఎక్కడన్నా చెప్పేసే ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ తీసుకోకు. సరేరా, తాళి కట్టాక చెప్తా. అప్పుడు చెప్పు, నో ప్రాబ్లం. రే, నువ్వు చామ్కి చెప్పకరే. సీక్రెట్ అంటే సీక్రెటే. చామ్ సీక్రెట్స్ నీకు చెప్పను, నీ సీక్రెట్స్ చామ్కి చెప్పను. చామ్ ఏం సీక్రెట్స్ ఉన్నాయిరా? అరే చెప్పరా, చెప్పరా ప్లీజ్ రా. రే ప్లీజ్ రా. సీక్రెట్స్ చెప్పను రా. గుడ్ రా చిట్టి, నీ సిన్సియారిటీ నాకు నచ్చింది. చెప్పవని అర్థమైందిలే, చెప్పకు. అదిగో వచ్చేశారు. నమస్కారం. 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 రండి, కూర్చోండి. కూర్చోండి. చిటి, ఇక మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరురా. ఈ రోజు నుంచి చామ్ నాది. ఈ రోజు నుంచి చామంతి నా ప్రాపర్టీ అవుతుంది. పెళ్లి తర్వాత చెప్తా దీని పని. దీని జీవితం నాశనం చేస్తా. చామ్ని మహారాణిలా చూసుకుంటాను. నీ చావు చూసుకోవడమే నీకు మిగులుతుంది చామంతి. ప్రజెంట్ చామ్ని ఇక్కడికి ఎలా తీసుకురావాలో చూడు ప్రేమ్. అదే ఆలోచిస్తున్నాను రా. ప్రేమ్, నేను అక్కడ ఉంటాను. ఆల్ ది బెస్ట్. ఓకేరా.